డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లావతుల కార్తీకలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్వాక్రా మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ప్రారంభించామని తెలిపారు. ఈ క్యాంటీన్ హైవే రోడ్డుకు సమీపంలోని అనుకూల ప్రాంతంలో ఏర్పాటు చేశామని, ఇది 24 గంటల పాటు పనిచేస్తోందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో క్యాంటీన్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రూరల్, అర్బన్ ప్రాంతాలని స్వయం సహాయక సంఘ సభ్యుల జీవన ప్రమాణాలు పెంచి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తృప్తి క్యాంటీన్ ప్రారంభించామని చెప్పారు. నంద్యాల పట్టణంలోని రూరల్ మరియు అర్బన్ ఎస్హెచ్జి గ్రూపులకు లైవ్లీహుడ్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో భాగంగా గత వారం అరకు కాఫీ షాప్ ను ప్రారంభించామని, అది విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. టోటల్ గా కంటైనర్ విత్ ఎక్విప్మెంట్, స్టవ్స్, గ్రైండర్స్ అన్నింటితో కలిపి మెప్మా నుంచి 13.5 lakh సపోర్ట్. వీళ్ళు పర్ డే 25,000 సేల్ చేయాలి సార్. మనం అరకు కాఫీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత 15,000 అవుతుంది సార్ పర్ డే. దానికి మంత్లీ తన ఈఎంఐ కట్టాల్సింది 8,000 సార్. తన కాఫీ పౌడర్ అంతా ఖర్చు పోగా రోజుకి 3,000 మిగులుతుంది సార్. సో వీళ్ళు కూడా సార్ పర్ డే 25,000 to 30,000 సేల్ వీళ్ళకి వెళ్తే వీళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది అవుతుంది సార్. మనం మంచి సెంటర్ పాయింట్ రోడ్ వ్యూనే ఇచ్చాం కాబట్టి